శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 23వ విడత నిధులను విడుదల చేస్తోంది. శనివారం రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బు జమ కానుంది. ఈ నెల 20న 2,000 రూపాయల చొప్పున నగదు జమ చేయనుంది. 9 కోట్లకు పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరనుంది. ఇదే రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి శుభవార్త. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఒక కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఈ నెల 20న నగదుని జమ చేయనుంది. దాదాపుగా 9 కోట్ల మందికి పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా అందుతున్నటువంటి లబ్ధి అప్డేట్స్ ఏంటి? మరి ప్రధానంగా ఏదైతే పిఎం కిసాన్ పథకం కింద 23వ విడత ఏదైతే జూన్ 20న ఈ నిధులన్నీ కూడా విడుదల కానున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ కూడా ఒకేసారి పెట్టుబడి సాయాన్ని అందించడానికి తేదీని అయితే మరి ఖరారు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఖచ్చితంగా జూన్ 20న ఈ పిఎం కిసాన్ సంబంధించి 23వ విడత మరి నిధులు కూడా పడే అవకాశం ఉంది. దాదాపు ప్రతి రైతు ఖాతాలో, అంటే అర్హులైన ప్రతి ఒక్క రైతు ఖాతాలో 2,000 చొప్పున జమ అవుతాయి. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మొత్తం కూడా 6,000 పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ ఉంది. 3 విడతల్లో, అంటే 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, ఇట్లా 3 విడతల్లో మొత్తం కూడా మరి 6,000 రూపాయలను ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల పైగా రైతులకు మాత్రం ఈ అందిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి అప్డేట్ వస్తుందా, పిఎం కిసాన్ డబ్బులు పడతాయని ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ముందే అయితే ప్రధానంగా ఈసారి మాత్రం డబ్బులు అకౌంట్ లో పడాలంటే ఖచ్చితంగా రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ కేవైసీ చేసుకోకపోతే మరి పెండింగ్ లో ఉన్నా కానీ ఆ ఖాతాలలో, ఆ మొత్తం ఖాతాలలో పిఎం కిసాన్ నిధులు అయితే జమ కావంటూ కూడా మరి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయ అధికారులు ఉన్నారో ఆ అధికారి దగ్గరికి పోయి ఈ మొత్తం వ్యవహారానికి కేవైసీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మరి పాస్ పుస్తకం, అలాగే ఏదైతే ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఆయన అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ అయిన తర్వాత ఈ డబ్బులు పడే అవకాశం ఉంటుంది అని కూడా మరి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ స్కీమ్ ఏదైతే ఉందో, అంటే పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఇది ఒక పెట్టుబడి సహాయంగా, అంటే ఆయా రాష్ట్రాల్లో ఏదైతే పెట్టుబడి సహాయానికి సంబంధించి ఇక్కడ తెలంగాణలో రైతు భరోసా ఉంది, అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక స్కీమ్ ఉంది. ఇట్లా అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఆయా రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు రాష్ట్రాలతో ఇచ్చే పాటు ఇది కూడా, అంటే దేశవ్యాప్తంగా దేశ ప్రజలకు మరి మోడీ ఇస్తున్నటువంటి ఏదైతే ఈ 2,000 మొత్తం సంవత్సరానికి 6,000 ఏదైతే ఉందో అంతా కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. సో ఈసారి 2,000 ఖచ్చితంగా జమ అవుతాయి అంటూ కూడా మరి కేంద్ర ప్రభుత్వం తేదీని విడుదల చేసిన పరిస్థితి కనబడతాము. ఇది ఒక మంచి గుడ్ న్యూస్, అంటే అన్నదాతలందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెట్టుబడి టైం వస్తుంది కాబట్టి జూన్ అంటేనే ఇప్పుడు రైతన్నలందరూ కూడా ఏదైతే వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు కావచ్చు, యూరియా కావచ్చు, ఇట్లా అన్నిటికి సంబంధించి అన్ని కొనుక్కునే, ఈ ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని కొనుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి, అంటే మంచి టైంలో ఈ డబ్బులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. రైతులు కొంత ఏదైతే అప్పుల నుంచి మరి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం నిజంగా గుడ్ న్యూస్ చెప్పింది. పిఎం కిసాన్ 23వ విడత నిధులైతే విడుదల చేయనుంది. శనివారం రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బు జమ కానుంది. ఈ నెల 20న 2,000 రూపాయల చొప్పున నగదైతే జమ కానుంది. 9 కోట్ల మందికి పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరనుంది. కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ కానటువంటి రైతులకైతే ఇది పడేటువంటి అవకాశం లేదు. కొన్ని ఖాతాలకు సంబంధించి కూడా తీసివేతలు జరుగుతున్నాయనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక గైడ్ లైన్స్ అయితే ప్రభుత్వం రూపొందించింది. ఈ కేవైసీ ప్రక్రియ కంప్లీట్ కానటువంటి రైతులు ఇమ్మీడియట్ గా కూడా ఆ ప్రాసెస్ ని చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అప్పుడు నగదు మీ ఖాతాలో జమ అవుతుందని కూడా చెప్తున్నారు.